హలో అండి, నమస్తే. ఈరోజు కొత్త రకమైన జ్యూస్ అండి. ఇది మా చెట్లో కాసిన వెలగ పండ్లు అండి. ఈ చెట్లు మా తోటలో ఉన్నాయి. దాదాపు 70-80 సంవత్సరాలు అయింది అనుకుంటాను. అప్పటి నుంచి కాస్తూనే ఉన్నాయండి ఇవి కాయలు. ఈ సీజన్లో వస్తాయి ఇవి. వినాయక చవితికి కూడా పెడతారనుకుంటాను ఈ వెలగ పండ్లు. ఇంకా ఆ వెలగ పండుతో జ్యూస్ చేస్తున్నానండి. ఇది మాగిన ఈ పండు, ఇది మిక్సీలో వేసి జ్యూస్ చేస్తున్నానండి. బాగుంటుందండి జ్యూసు. వెలగపండు అండి, 3 వెలగపండ్లు వేసాను. సన్నగా తరుక్కున్న బెల్లం అండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి బెల్లం, తీపి ఎంత కావాలో అంత. కొద్దిగా సాల్ట్ అండి. జలుబు చేస్తుందనేసి మిరియాల పౌడర్ అండి. ఒక హాఫ్ గ్లాసు వాటర్ అండి. వాటర్ వేసాక మిక్సీ పట్టాలండి. మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుందండి, చూసారా? ఇంకాస్త నీళ్ళు వేసుకోవాలండి. మళ్ళీ మిక్సీ పట్టాలండి. రెడీ అండి జ్యూసు. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. పుల్ల పుల్లగా తీయగా బాగుంటుందండి. హెల్త్కు బాగా మంచి విటమిన్స్ అండి ఇవి. చూసారుగా ఎంత బాగుందో. ఇప్పుడు జ్యూస్ చేశాను కదండి. నెక్స్ట్ వచ్చి వెలగపండు చేసి ఇప్పుడు మళ్ళీ చట్నీ లాగా చేస్తున్నానండి. ఇది 3 కాయలు వేసాను అనమాట. 1 స్పూను సాల్ట్ అండి. కారం అండి, 1.5 స్పూన్ అండి కారం. మిరియాల పౌడర్ అండి, 1 స్పూన్. బెల్లమైనా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు అండి. బాగుంటుంది ఇది. అంతా వేసాక ఇది చేతితోటి బాగా కలపాలండి. బాగా కలపాలండి. బెల్లం ముక్కలు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి బాగా కలపాలి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి ఈ చెట్టు. ఇంతవరకు పాడవలేదు. ఇప్పటికి కూడా కాయలు కాస్తున్నాయండి. 70-80 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటానండి ఈ చెట్టు. ఇప్పటికి కూడా కాయలు వస్తూనే ఉన్నాయి. అయిపోయిందండి. ఇప్పుడు తీసి వేరే గిన్నెలో పెట్టుకుంటున్నాను. రెడీ అండి. చట్నీ అంటాను, ఏమంటారో తెలియదు కానీ నేను చట్నీ అంటున్నానండి. ఒట్టిగానే తినొచ్చండి ఇది, అంతేనండి. రెడీ అండి. జ్యూస్ రెడీ అయింది, చట్నీ రెడీ అయింది. చట్నీ అంటే మీరు అన్నంలో అనుకుంటారండి, ఇది చట్నీ కాదండి. ఏం చెప్తారో తెలియదు కానీ ఒట్టిగానే తింటారండి ఇది. దీనికంటే ఇంకా వేరే ఏదైనా వెరైటీ చేయొచ్చా మీరు కామెంట్స్లో తెలపండి. నాకు తెలిసినవి ఈ 2 కాబట్టి షేర్ చేస్తున్నాను. చూడండి, ఏదైనా మీకు తెలిసింది ఇంకా దీంట్లో వెరైటీస్ చేయొచ్చు అంటే మళ్ళీ నాకు
చెప్పండి, నేను చేస్తాను. మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.